నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ కున్న వెసులుబాటు ప్రపంచంలో ఎవరికి ఉండదా? ఎందుకు అంటే 12 సంవత్సరాలుగా ఎటువంటి వాయిదాలకి కూడా హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు వచ్చినా సరే, అంటే దీంట్లో కూడా ఒక రికార్డు సాధించాడా? దాదాపు 3000 సార్లు వాయిదాలకు హాజరు కానటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్. అయితే ఇవి ఎవరో అంటున్న మాటలు కాదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టే సిబిఐ నిందిస్తూ మాట్లాడిన మాటలు. అయితే మొత్తానికి ఏం జరగబోతుంది? లండన్ నుంచి జగన్ తిరిగి వస్తాడా లేదా అనే అంశాలపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్కు వచ్చినటువంటి ఒక వెసులుబాటు ప్రపంచంలో ఎవరికి ఉండదా అంటే ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కడం లేదు. కోర్టు మెట్లు ఎక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనకి కావాల్సిన పాస్పోర్ట్లు కావచ్చు, లండన్ ప్రయాణాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఈరోజు సీరియస్ అయింది. ఎందుకని మీరు జగన్ కేసుని అలసత్వంగా తీసుకుంటున్నారు, దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? దీని గురించి దాదాపు 5 మంది జడ్జిలు మారడం కావచ్చు, సుప్రీంకోర్టులో 4 వాయిదాలు కావచ్చు. ఈ 4 వాయిదాలు అయిపోయిన తర్వాత జడ్జిలను కూడా మార్చినటువంటి వైనా మనం చూసాం. సో కేంద్రం సీరియస్ అయింది కాబట్టే ఇవన్నీ పరిణామాలు అనుకోవాలా? అమిత్ షా సీరియస్ అయిన వెంటనే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పులు మారిపోయాయా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి 1.5 సంవత్సరం నుంచి ఏమీ లేడు. కానీ ఆ కేసులు మటుకు నార్మల్ పబ్లిక్ ఎవరైనా చేస్తే ఇప్పటి వరకు అట్లాంటివి అంటే ఒక మేనేజబుల్ కాకపోతే నాకు తెలిసి అయితే 12-13 సంవత్సరాలు అవుతుంది. ఈడీ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది? ఎవరికైనా ఇన్ని సంవత్సరాలు వెసులుబాటు కల్పించగలుగుతారా? 13 సంవత్సరాలు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు, అంతే కదా. 12 సంవత్సరాలు బెయిల్ మీదే ఉన్నాడు. సరే, ఇంత ఇది ఎవరికి నార్మల్ వాళ్ళకైతే జరగదు. సరే, ఒక రకమైన పొలిటీషియన్కైనా కూడా జరగదు. సరే, ఇది ఇంకా ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు? 43,000 కోట్లు తీసుకున్న వ్యక్తి ఒక సీఎంగా పనిచేసినప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఆయన సిబిఐ కోర్టు పిలిస్తే ఏమన్నా, నేను ఒక సీఎంగా ఉన్నాను, సీఎం హోదాలో నేను అక్కడికి వస్తే గవర్నమెంట్ చాలా ఖర్చులు అవుతుంది, సో అందుమూలాన నేను రాలేను, నాకు వెసులుబాటు కల్పించండి అన్నాడు. సరే, 5 ఏళ్ళు వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఏమైంది? అంతకుముందు అపోజిషన్లో ఉన్నాడు అప్పుడు 2014 నుంచి 19 వరకు. అప్పుడు ఎందుకు జరిపించలేదు కేసు? ఈ 5 సంవత్సరాలు అంటే అంత ఖర్చులు చూసి చూసి గవర్నమెంట్ ఖర్చు పెడుతుందా? అట్లా అనుకున్నప్పుడు ప్రత్యేక విమానాలు వేసుకొని లండన్ వరకు వెళ్తున్నారా? అది గవర్నమెంట్ సొమ్మే కదా. ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని 3 కిలోమీటర్లకి 4 కిలోమీటర్లకి హెలికాప్టర్లో తిరిగాడా? అది ప్రజల సొమ్ము కాదా? అంటే ఒక కేసు అటెండ్ అవ్వటానికి రావటానికి ఏమో ప్రభుత్వ ధనం వృధా అవుతుంది. ఈయన పఫులకు ఖర్చు పెట్టడం అయినా, ఆయన ఇంట్లో ఎలుకలు పట్టుకోవటానికైనా, ఫెన్సింగ్లకైనా, వీటికి ఆయన కట్టుకునే ప్యాలెస్లకైనా, వీటికన్నిటికీ మటుకు ప్రజాధనం వాడచ్చు. ఆయన 3 కిలోమీటర్లకి 2 కిలోమీటర్లు, మళ్ళీ పరదాలకి ఎస్పెషల్లీ మర్చిపోకూడదు, అది పరదాలకు కూడా ఆలోచించాలి. మళ్ళీ సెక్రటరేట్ ఎలా ఉందో అలాంటి సెట్ ఇంట్లో వేసుకోవాలి, అలాంటి ఫర్నిచర్, అలాంటి సెట్లు, అలాంటి డెకరేట్ చేయాలి. దాదాపు 986 మంది సెక్యూరిటీ కూడా, అంత సెక్యూరిటీకి 1000 మంది దాకా సెక్యూరిటీ జీతాలు ఎక్కడ నడుస్తుంది? ఏ సీఎంకి నడిచింది ఇలాంటివి? సో ఇవన్నీ ఆ ఖర్చులంతా కనబడలేదా? సరే, ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు ఇన్ని రోజులు కళ్ళు మూసుకుంది? ఇప్పుడు RRR గారు సుప్రీంకోర్టులో కేసు వేసే వరకు కూడా, సో సుప్రీంకోర్టు ఒక న్యాయవాది ఆయనే నోటుతో ఆయన అంటే కూడా కుమ్మక్కయ్యారా మీరు అనే ఒక సుప్రీంకోర్టు, ఇంకా ఫైనల్ డెసిషన్ ఎక్కడ? సుప్రీంకోర్టులోనే. అలాంటి న్యాయవాది మీరు కుమ్మక్కయ్యారనే మాట వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది అని అన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ లాగానే కనపడుతుందిగా. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒకటి, అమిత్ షా గారు కూడా మొన్న వచ్చినప్పుడు, ఆయన ఏపీ వచ్చినప్పుడు, ఏపీ పర్యటనప్పుడు ఆయన ఈ ప్యాలెస్లని ఆయన కూడా ఆశ్చర్యపోయారంట. ఇదేంటి, ఈ ఋషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టడం ఏంటి, ఆయన ఇన్ని ప్యాలెస్లు ఉండటం ఏంటి, ఆయనకి ఈ పిచ్చేంటి, ప్రజాధనాన్ని ఏ రకంగా వాడేశాడు,
ఒక 600 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ గవర్నమెంట్ సొమ్ముతో కట్టి దానిలో ఉండటానికి. సరే ఈ ఫెన్సింగ్లకి వీటికి ఇవన్నీ ఇప్పుడు ఏదో 4 గోళ్ల కట్టి ఒక స్థలం కొన్నాడు, కానీ దాని డెకరేషన్ ఖర్చు అంతా కూడా ఎప్పుడు చేశాడు? సీఎం అయిన తర్వాతే చేశాడు. సరే బెంగళూరులో ఇది కూడా అలహంకా ప్యాలెస్ కూడా మరమ్మతులు ఎప్పుడు చేశాడు? మొన్న చేసుకున్నాడు, అంటే సీఎంగా ఉన్న హోదాలో. సో పులివెందుల్లో కూడా అలాంటివే చేశాడు. అంటే ఆల్రెడీ ముందే కట్టిన వాటికి కూడా మరమ్మతులు మళ్ళా గవర్నమెంట్ ఉన్నప్పుడే చేశాడు. సో ఇప్పుడు గతంలో జరిగిన వాటివి అట్లా ఉంచినా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందనేది కూడా అమిత్ షా గారి చెవును పట్టడం జరిగింది. సరే గతంలో జరిగిన దానికి ఇప్పటి వరకు యాక్షన్ లేదు, ఇప్పుడు జరిగే వాటికి ఏంటి? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్లో ఉన్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అంటే ఒక న్యాయవాది ఒక జడ్జి గారి నోట్లో నుంచే ఈ మాట బయట వచ్చింది, మేనేజ్ చేశాడా అనేది. అలాంటప్పుడు అక్కడి నుంచి అతను వస్తాడా? లండన్ నుంచి వస్తాడా? ఇప్పటికి వాయిదాలకి అటెండ్ అవ్వట్లా. అంటే RRR గారి కేసులో కూడా 3వ వ్యక్తిగా ఉన్నారు, A3గా ఉన్నారు. అట్లాంటప్పుడు ఆయన మళ్ళీ కోర్టుకి అటెండ్ అవ్వాలి కదా, మార్చి 15 లోపల కోర్టుకి అటెండ్ అవ్వాలి. దానికి అటెండ్ అవుతాడా? ఇప్పుడు ఆయన విషయంలో తీసుకుంటే 3 కేసులు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకటి 43,000 కోట్లు గతంలో కేసు, ఇంకొకటి తీసుకుంటే మనకు RRR గారి కేసు, రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం కానివ్వండి, ఇవన్నీ జరిగిన పక్కా ఆధారాలతో సహా ఉన్న కేసు అది. ఇంకోటి వివేకానందరి సొంత బాబాయ్ హత్య కేసు. సరే ఈ 3 ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, ప్రజలందరికీ తెలిసిన విషయం. కానీ ఈ 5 ఏళ్లలో జరిగిన అక్రమాల కేసులు, సో ఇవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా. అంటే గవర్నమెంట్ వచ్చింది 6 నెలలే అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఒకటి. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంత అవకతవకలు జరిగాయి అనేది ఇప్పుడే చూడటం జరిగింది, వాళ్ళ దృష్టి కూడా ఇప్పుడే పడింది. సో ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ బయట వస్తాయి. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు తినేస్తున్నాడు అనేది అభియోగం ఉంది ఆయన పైన. సో ఇవన్నీ చూసి ఆయన వస్తాడా ఏపీకి? ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చూసాం, 14,000 కోట్లు 8,000 కోట్లు నీరవ్ మోడీ కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం. వాళ్ళందరూ 18,000 14,000 కోట్లు ఇట్లాంటివే, కానీ లక్షల కోట్లు. అలాంటప్పుడు ఆయన ఇండియాకి వస్తాడా? ఇండియా వచ్చి ఈ కేసులను ఎదుర్కొంటాడా అని అన్నప్పుడు ఖచ్చితంగా రాడనేటట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక అభియోగం కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పటికే ఏదైతే ఐపీఎస్లలో కావచ్చు, ఐఏఎస్ఎల్ ఆఫీసర్లు కావచ్చు ఎలా వాడుకున్నాడో అందరికీ తెలిసిందే. న్యాయస్థానాలు కూడా దాన్ని మభ్యపెట్టాడా, దాన్ని ఎలాగ వ్యవస్థలను మేనేజ్ చేశాడని చెప్పి ఇంకో రకం ఉంది. అది ఇవన్నీ ఒకటైతే ఖచ్చితంగా ఇప్పుడు జగన్ వస్తే ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వచ్చినందుకే పూర్తి ప్రయాణం మానుకుంటున్నాడేమో అని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తుంది. నిజంగా అలా జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వ్యవస్థలు మీరు చెప్పినట్టు మేనేజ్ చేశారని అనడానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే బాబు గారి విషయంలో చూసినప్పుడు ఆయనకి బెయిల్ రద్దు చేయడానికి ఏ రకమైన ఇచ్చేసారనేది మనం చూసాం అందరం. ఇంకొకటి రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, కళ్ళకి దెబ్బలు కనపడుతుంటే కూడా టీవీలో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి దెబ్బలు కనపడిన డాక్టర్ ఏమీ లేదు అని చెప్పటం కానివ్వండి, అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్ అలాంటి సర్టిఫికేట్ ఇవ్వటం కానీ ఏమీ జరగలేదు, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారని అంటాం. సో ఇవన్నీ చూస్తుంటే మేనేజబుల్ మనకు అక్కడే కనపడుతుంది కదా, వ్యవస్థలు ఏ రకంగా మేనేజబుల్. అసలు చాలా ఎవరైనా ఒక్క చదువు లేని వాళ్ళనైనా అడిగినా ఒక ఈడీ కేసు, సిబిఐ కేసు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారనంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని మేనేజ్ చేయడానికి ఎన్ని వేల కోట్లు పోసాడు, ఇలాంటివి చేయటానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. సో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే ఆయన లక్షల కోట్లే సంపాదించాలి, లక్షల కోట్లే సంపాదించాలి. సో ఇవన్నీ చేస్తున్నాడనంటే ఆయన మేనేజ్ చేస్తున్నాడనేది ప్రతి ఒక్కళ్ళకి, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. వాళ్ళకైనా చాక్లెట్ ఇస్తేనే ఒక పని చేస్తారనేది, ఇట్లా మేనేజబుల్ ఉంటుంది అనేది తెలుసు. అదే లాంటిదే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు అనేది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. పక్కా ఆధారాలతో ప్రజలకి అవగాహన ఉన్న సబ్జెక్టే ఇదంతా కూడా. సో దీన్ని కొత్తగా ఎవరు క్రియేట్ చేయాల్సింది పని లేదు, ఇది అంటానికి కూడా లేదు. అపోజిషన్ పార్టీలను కూడా వీళ్ళు క్రియేట్ చేసి చెప్పారు అంటానికి కూడా లేదు. ఇది ఓపెన్గా అందరికీ తెలిసిందే, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకైనా తెలిసిన విషయమే. సో దీని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడలేని విషయం ఇది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లండన్ నుంచి జగన్ వస్తాడా రాడా అంటే ఖచ్చితంగా ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో
ఒకటి RRR గారి కేసు కావచ్చు, లేదా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక అక్రమస్తుల కేసులు కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ తిరిగి తోడే కేసు కావచ్చు, ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచే లిఫ్ట్ చేసుకుంటారేమో అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తాడా రానంటే వాళ్ళ సంబంధించి వైసీపీ పార్టీ కూడా రాడనే సమాధానం వస్తుంది. చూద్దాం వస్తాడా రాదు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.